దేవుడు మానవుడికి ఏర్పాటు చేసినటువంటి ప్రయాసం ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏదైనా కష్టపడి సాధించేటట్టు, కష్టపడి పొందేటట్టు. దేవుడు తలుచుకుంటే చిటికలో అన్ని చేసేయగలడు. చిటికలో మనకు అన్ని ద్వారాలు తెరవగలడు. చిటికలో మనకు అన్ని నెరవేర్చగలడు. కానీ అలా చేయటల్లా దేవుడు ఇక్కడ నీలోని వీరత్వం, పోరాట పటిమ, చురుకుదనం, పట్టుదల, దీక్ష, దక్షత, నీ మొండితనం మొత్తాన్ని చూడాలనుకుంటున్నాడు. దాన్ని బట్టి ఆయన సంతోషించాలనుకుంటున్నాడు. నీకు కావాల్సింది ఉంచుతాడు అక్కడ, నీకు కావాల్సింది అక్కడ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ ఉంటావు. ఇక్కడ నుంచి నువ్వు అనేక తిప్పలు పడి 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 అడుగు చేరాలి. ఈ చేరాలంటే చాలా పోరాటాలు ఎదుర్కోవాలి నువ్వు. ఈ పోరాటాలు ఎదుర్కొని దాన్ని సాధించినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు వీరుడివి, దేవుని దృష్టిలో నువ్వు యోధుడివి, యోధురాలివి. ఓకేనా? ఇక్కడ ఎందుకు పెట్టాలి? ఇన్ని ఫైట్లు ఎందుకు పెట్టాలి? నీ దగ్గర, నీ కాళ్ళ దగ్గర పెట్టవచ్చు. పెట్టడు. నీకు ఛాలెంజ్లు ఇస్తుంటాడు ఆయన. దమ్ముంటే రారా అని. హలో బిడ్డలారు, ఎంతమందికి అర్థమైంది? ఆయన సవాళ్ళు ఇస్తా ఉంటాడు ఆయన.